చెప్తామండి. సంతోషం ఉన్నారు మీరు చెప్తాము. మీ పక్కన ఉన్న వారికి చేతులు ఇచ్చి తప్పండి. సంతోషం కూడా అడగండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ మాసంలో మనకి ఇచ్చిన ఈ మొదటి ఆదివారం వరకు దేవునికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అట్లనే ఈరోజు సంబంధించిన అంకుల్ గారికి, ఆంటీ గారికి, మళ్ళీ కుటుంబస్తులు మీకు ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞతలు దేవుడికి తెలుస్తున్నాను. ఈరోజు మన వాక్యం కొంచెం వాక్యంలో ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 4 వచనాలు మనం చదువుతున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1-4 వచనాలు. 1వ అధ్యాయం 1-4. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకును కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఈ మొదటి 4 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇది ఎవరికి రాస్తున్నారంటే ఎఫెసీయులకు అనే ఒక సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఈ మొదటిగా రాసేటప్పుడు మొదటి వచనం ఆయన ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి మనం ఇప్పుడు ఎవరైనా మనము ఫస్ట్ సారి చూస్తున్నామంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నామంటే మనం ఏం చెప్తాం? సంఘానికి వెళ్ళే వాళ్ళు విశ్వాసం మనం ఏం చెప్తాం? వందనాలు చెప్తాం. అదే పౌలు గారు ఏం చెప్తారంటే ఆయన రాసే ఆ పత్రికలో వాళ్ళకి ఏం చెప్తారంటే వందనాలు అనేది కొంచెం వివరించి చెప్తున్నాడు. ఎట్లా అనేది మొదటిగా ఏం చెప్తున్నాడంటే దేవుడు ఎట్లాంటి వాడు, దేవుడు ఆయన పరిశుద్ధులు యేసుక్రీస్తు గురించి చెప్పి మీకు సమాధానము కృప కలుగునుగా అంటున్నాడు. ఇక్కడ తమిళ్లో, తెలుగులో, మళ్ళీ ఇంగ్లీష్లో ఏమనుందంటే సమాధానం అని ఉంది, కానీ మూల భాషలో ఏమని ఉందంటే షాలోమ్ అంటారు కదా. చాలా మంది మీకు తెలిసి ఉంటుంది ఆ పదం. షాలోమ్ అంటే సమాధానం అని మాత్రం కాదు, కానీ షాలోమ్ అంటే బాగుండడం, అంటే క్షేమంగా ఉన్నారా, సమాధానము, మళ్ళీ ఇంకా అంటే ఆరోగ్యంగా ఉన్నారా అని అన్ని కలిపిన ఒక వార్త. అది షాలోమ్ అనేది ఇన్ని కలిపిన ఒక వార్త, ఇన్ని మీలో కలిగిన వార్త. వాళ్ళకి ఆయన అడుగుతున్నాడు, మీకు సమాధానము కృప కలుగుగా అంటున్నాడు. ఇదని 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, 3వ వచనం మాత్రం మన వాళ్ళు ఒకసారి చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అన్ని ఆశీర్వాదములు మనకు అనుగ్రహించెను. పరలోక సంబంధమైన అన్ని ఆశీర్వాదములు మనకు అనుగ్రహించును. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఇక్కడ పౌలు గారు రాశారు, పరలోక సంబంధమైన అన్ని ఆశీర్వాదములు మనకు ఆయన అనుగ్రహించును అని ఇక్కడ రాస్తారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే మనం చాలాసార్లు కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ప్రార్థన ఇక్కడిని మనం చాలా అనుకుంటాం, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఏమన్నా ఉందంటే ఆల్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, అంటే ఆత్మీయ ఆశీర్వాదాలు అనేటప్పుడు ఏమైనా వస్తాయి. ఆత్మీయ ఆశీర్వాదాలు అంటే మీకు తెలిసింది ఏంటి? ఏమేమి మీకు తెలిసిందంటే ఆత్మీయ ఆశీర్వాదాలు అంటే ఇంతవరకు ఏమనుకుంటున్నారు? ఆమె ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలే, ఆత్మీయ ఆశీర్వాదాలు. కానీ ఇది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చూడాలంటే, ఆది కాండంలో దేవుడు ఎట్లా ఈ లోకాన్ని సృష్టించాడు? తన మాట ద్వారా సృష్టించాడు.
ప్రతిదాన్ని ఏం చెప్పాడంటే ఇది కలుగును గాక, ఇది కలుగును గాక అని చెప్పి ఆయన తన నోటి మాటతో ప్రతిదాన్ని సృష్టించాడు. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఏది సృష్టించాడు? ఏ కలుగును గాక అని చెప్పాడు? ఒకసారి చదువుదామా? ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం 2, 3, 4 చదువుకున్నాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అప్పుడు దేవుడు ఏది మొదటిగా సృష్టించాడు? వెలుగుని. అప్పుడు ఎట్లా ఆయన సృష్టించాడు? దేవుడు ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని ఎట్లా సృష్టించాడంటే తన నోటి మాట ద్వారా. ఆయన కలుగును కాకంటే అది అక్కడ ఉండిపోతుంది. వెలుగు కలుగును కాకంటే వెలుగు వస్తుంది. మనం ఇంకా కింద చదువుకుంటే ఎన్నో అన్ని 6 రోజులు దేవుడు ఏమేమి చేయాలో అన్ని దేవుడు తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. ఇట్లా మనం ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నట్లుగా దేవుడు మనం ఏం చేశాడంటే ఆత్మీయ ఆశీర్వాదంతో మనల్ని ఒకసారి చదువుతాం. అది అవసరం మాత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుని మాట అనేది ఆత్మీయ సంబంధమైనదా, లోకాంశ సంబంధమైనదా? ఆత్మీయ సంబంధమైనది. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఆత్మీయ సంబంధమైనది కాబట్టి ఆయన తన మాట ద్వారా ప్రపంచాన్ని సృష్టించాడు. కాబట్టి మనకు కూడా ఏం చెప్తుంది? ఈ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుడు ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ద్వారా మనకి ఆల్రెడీ అనుగ్రహించాడు. అనుగ్రహిస్తూ అంటే ఫ్యూచర్ తెలుసుకో చెప్పలేదు, అంటే ఇవ్వబోతున్నాడు అన్నట్టుగా ఇక్కడ చెప్పలేదు. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ మీకు అనుగ్రహించను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని? హల్లెలూయా. దేవుడు మన స్థితిని మనం ఒకసారి గమనించి చూస్తే, మనము గతాన్ని మనం ఆలోచన చూస్తే మనం ఎక్కడ ఉన్నామో, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనకి బాగా తెలుసు. మీకు తెలుసు, దేవుడికి తెలుసు, మీ పక్కన వారికి తెలుసు. దీన్ని బట్టి మీరు ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతలుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ప్రతి మెట్లో, ప్రతి జీవితంలో, ప్రతి సంవత్సరం మనకు ఒక్కొక్క మెట్టు పెంచుకుంటా ప్రతి ఆశీర్వాదం మనకు ఇస్తున్నాడు. హల్లెలూయా. అట్లనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దేవుడు మాట ద్వారా కలిగిన ప్రతి ఆశీర్వాదంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. హల్లెలూయా. ఇప్పుడు మీకు కలిగిన ఇల్లు కానీ, మీకున్న ధనం కానీ ఇవన్నీ దేని వల్ల వచ్చింది? దేవుడి వల్లే వచ్చింది. మన పనికి వెళ్ళి మనం సంపాదించిందా? అదే నిజమైనా కూడా ఆ పని ఇచ్చింది, కానీ ఆ పనికి పోవాల్సిన శక్తిని, ఆ పని పెట్టింది అన్ని ఎవరు? దేవుడే. హల్లెలూయా. మన వల్ల కలిగింది ఏది కాదు. హల్లెలూయా. దేవుడి వల్ల సమస్తము కలిగింది. ఆయన వల్ల మనకు ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకా కొనసాగుతాం. 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నారంట? జగత్ పునాది ఏర్పడక మునుపే. చాలా మంది మనం అనుకుంటాం తల్లి అంటే వాక్యంలో ఉంది, తల్లి గర్భంలో ఏర్పడక మునుపే దేవుడు మనం ఎన్నుకున్నాడని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే జగత్ పునాది ఏర్పడక మునుపే, ఈ లోకము, ఈ శూన్యము సృష్టించబడక మునుపే. అంటే ఇప్పుడు మనం ఆదికాండంలో చదివినట్టుగా దేవుడు వెలుగు కలుగుమని
చెప్పగా వెలుగు కలిగను. ఈ కార్యం జరగక మునుపే ఆయన ఏం చేశారంటే మనం ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఈ ప్రాంతంలో ఈ సంఘానికి మనము విశ్వాసంగా మనం ఇక్కడికి వచ్చున్నాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును కాక. ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆయన చేసిన మేలు మనం ఒకసారి కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. ఈ రోజు నేను ముఖ్యంగా మీతో నేను పంచుకోవాల్సిన మాట ఏంటంటే, మొదటిగా ఆయన మనల్ని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములతో మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లుగా జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనకేమి ఇచ్చాడు? ఆత్మీయ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఈ వాక్యంలో ఫుల్ ఈ మొదటి పత్రికను మనం చూడబోతున్నాం. చాలా వచ్చిన మనం చదివేటట్లు ఉంటుంది. కొంచెం నాకు సమయం చేయండి. మనకి 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకేం కలిగి ఉన్నదంట? క్షమాపణ కలిగి ఉన్నది. ఎంతమంది రక్షించబడిన వారు ఇక్కడ ఉన్నారు? చాలా డౌట్ గా చేస్తున్నారు. బాప్తిసం పొందుకున్నారు అందరూ? ఎవరు నమ్మకం పొందుకున్నారు? దేవుని నమ్మకం పొందుతున్నారు. చాలా మంది సగం చేయి ఆలోచించుకుంటూ ఎదుగుతున్నారు. రక్షించబడ్డారా లేదా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించారా లేదా? హల్లెలూయా. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా మీరు అంగీకరించారో, ఆయనే రక్షకుడు, ఆయన నిజ దేవుడు అని మీరు హృదయంలో మీరు విశ్వసించారో, ఆ క్షణమే మీకేం కలుగుతుందంటే రక్షణ కలిగి మీ పాపములన్నీ దేవుడు క్షమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు పరిశుద్ధులా లేకపోతే పాపులు అని అడిగితే మీరు ఏం చెప్తారు? పరిశుద్ధులు అని చెప్తారు. ఎందుకు? ఏమంటే మీరు దేవుని వల్ల క్షమాపణ పొంది రక్షించబడ్డారు కాబట్టి ఆ మాట చెప్తారు. కానీ ఈ కాలంలో కూడా మీరు మనకి తెలిసి తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నాం కదా. అట్లాంటప్పుడు మనం ఆ మాట చెప్పచ్చా? కానీ మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మన దేవుడికి విరోధం ఎన్ని కార్యాలు చేసినా ఆయన ప్రేమ మాత్రం మారదు. హల్లెలూయా. కానీ ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, మనం నేను చెప్పేటప్పుడు పాపం అంటే ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు మన్నించేదే. కానీ ఆ పాపానికి ఒకరోజు మనం వాటికి లెక్క అప్పించాల్సిన రోజులు వస్తాయి. హల్లెలూయా. కానీ మనం ఏం చేశాడంటే పరిశుద్ధులుగా మనం ఏం చేశాడు? ముద్రించాడు. హల్లెలూయా. ఇంకా మనం కింద చదివినట్లయితే ఆ వార్త ఉంటుంది. కానీ మీరు బాగా లోతుగా విశ్వసించాల్సింది ఏంటంటే, మేము పరిశుద్ధులము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి రక్షించాడో, ఏ రీతి నుండి రక్షించాడో మీకు బాగా తెలుసు. హల్లెలూయా. దీన్ని బట్టి మీరు ఏం చేయాలంటే దేవుని కృతజ్ఞత కలిగి ఆ హృదయంతో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం బాగా చెప్పబడుతుంది. 18వ వాక్యం అనుకుంటా. అది 13 చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేని చేత ముద్రింపబడిన? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత. ఇంగ్లీష్ లో బాగా రాయబడింది, పరిశుద్ధ ఆత్మ చేత రాయబడింది. మీరు ఏం చేయబడారంటే, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి తన వాక్యంలో మీరు నమ్మి విశ్వసించారో, అప్పుడే దేవుడు ఏం చేశారంటే తన పరిశుద్ధ ఆత్మ చేత మిమ్మల్ని ఏం చేశాడు? ముద్రించాడు. హల్లెలూయా. అయితే మీరు ప్రతిసారి ఇట్లా ముద్రించబడిన మీరు
మనం చాలా కార్యాలు, మన లోక కార్యాలకు వెళ్తున్నాం, మనం చాలా కార్యాలు చేస్తున్నాం. అని ఈ కార్యం చేసేటప్పుడు అంతా మనకి ఏదైనా ఒక తప్పు చేసేటప్పుడు ఇప్పుడు మనకు లోన ఒక మనసు చెప్తానే ఉంటుంది, ఒక మనసు మాట్లాడుతూ ఉంటుంది. ఏదైనా ఒక తప్పు చేస్తే ఇది చేయకూడదు అని ఒక మైండ్ ఒక ఉంటానే ఉంటుంది. అది మనం నార్మల్గా అది మన మనసాక్షి అనుకుంటాం, కానీ విశ్వాసమైన మనకి అది మనసాక్షి కాదు, దేవుడు ఆత్మ మనతో మాట్లాడుతుంది. అట్లాంటి ఆత్మ మనతో మాట్లాడేటప్పుడు ఆ మాట మనం వింటున్నామా, లేకపోతే మన శరీర కార్యాలకు మనం లోబడిపోతున్నామా మనం ఆలోచించాం. హల్లెలూయా. మనం ఆ మాటకు మనం లోబడితే మనకి ఏం కలుగుద్ది? క్షేమం కలుగుద్ది. హల్లెలూయా. లేదు, ఆ మాటను మనకి దాన్ని మించి మనం కార్యాలు చేస్తే మనకి, మన శరీరానికి, మన కుటుంబానికి అది ఎన్నో కీడుని తీసుకొస్తుంది. అట్లనే కాకుండా మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు చాలా దుఃఖం కలుగు చేస్తున్నాం. హల్లెలూయా. అట్లాంటి వారంగా మనం ఉండకూడదు. మనము ఎప్పుడు దేవుని పిల్లలుగా ఎప్పుడైతే మార్చబడిన మనము, దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడిన మనము, ఎవరి మాట మనం వినాలంటే పరిశుద్ధ ఆత్మ దేవుడి మాట మనం వినాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిశుద్ధ ఆత్మ దేవుడి మాట వింటామో మన త్రోవలు సరి చేయబడుతుంది. హల్లెలూయా. మన కుటుంబాలు సరి చేయబడుతుంది. మన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ముద్రించబడటం మనం చెప్తున్నాం. పరిశుద్ధ ఆత్మ చేత మనం ఏం చేయబడినాం? ముద్రించబడతాం. కానీ ప్రతిసారి దేవుడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ముందుగా నేను చెప్పినట్లుగా మనం కొన్నిసార్లు మనం వినకపోతున్నాం. అట్లనే వినకుండా ఉంటే మనకేం ఏమవుతుందంటే, నీకు బాగా కొంచెం అర్థం ఏంటంటే చెప్పాలంటే, ఒక నిజంగా జరిగిన కార్యం, ఒక స్కూల్కి వెళ్ళిన అబ్బాయి మొదటిసారిగా తన ఫ్రెండ్స్తో చేరి ఒక అలవాటు నేర్చుకున్నాడు. ఏం అలవాటు అంటే సిగరెట్ కి అలవాటు అయిపోయాడు. ఆ సిగరెట్ మొదటిసారి ఆ సిగరెట్ కొట్టేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ మొదటిసారిగా ఏం దొరుకుతుంది, తప్పు అని లోపల ఏం చెప్తుంది, మనసు చెప్తానే ఉంటుంది కదా, చెప్పు. రెండోసారి చేసేటప్పుడు చెప్తుంది. ప్రతిసారి 2, 3, 4 ఎన్నిసార్లు మనం చేసినా అది అనిపిస్తానే ఉంటుంది లోపల. మనసు మనం చెప్తాను, ఆ అబ్బాయి చెప్తానే ఉంటుంది, ఇది చేయకూడదు, తప్పు. కానీ అవన్నీ మించి ఒకరోజు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లోనే బాత్రూంలోకి వెళ్ళి ఆ సిగరెట్ కొట్టి అంత స్థితికి వచ్చారు. ఇదంతా ఎట్లా వచ్చిందంటే, ఎన్నిసార్లు తన మనసాక్షి దానికి గద్దించినా ఆ మాటకు లోపడకుండా అన్నిటిని మించి వీటన్నిటిని దాటి చేసినందువల్ల తన మనసాక్షి ఏం చేయబడిందంటే వాత వేయబడినట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఒక గొర్రె పిల్లని తీసుకొని వస్తే దాన్ని ఏం చేస్తారంటే, ఎన్నిసార్లు వాత పెట్టిన తర్వాత దాని మీద మరలా మీరు వాత పెడితే దానికి అక్కడ సెన్స్ ఉంటుందా? అసలు ఉండదు. మీరు ఎన్నిసార్లు కొట్టినా ఆ స్థలం మాత్రం గాయపడింది కాబట్టి అక్కడ ఏమి ఉండదు. అట్లనే మనం ఏం చేస్తున్నామంటే, ప్రతిసారి మనం తప్పులు చేసినప్పుడు మన మనసాక్షిని మనం గాయపరిచేది మాత్రం కాకుండా అది ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అది మాట వినకుండా అయ్యేటట్లు మనమే ఏం చేస్తున్నామంటే దానికి ఒక దారి చూపిస్తున్నాం. దానికి మనం ఏం చేస్తాం, మొదటిగానే మనం ఏం చేయాలి? లోబడిపోవాలి. ఇదే లోపడాలి? మన మనసాక్షికి, లేకపోతే మన శరీరానికి? మనసాక్షికి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాడికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. కానీ అంత గొప్పవాడిని మోసుకొని మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధ ఆత్మ దేవుడు మాటలు వినేవాళ్ళలో ఉండాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నందువలన మనకి జరిగే మేలు ఏంటంటే, మన ముందుగా చెప్పినట్లుగా మన త్రోవలు సరి చేయబడుతుంది, మా కుటుంబాలు బాగా కట్టబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం. ఎన్నో కుటుంబాలు పాడైపోయే, ఎన్నో కార్యాలు, ఈ కుటుంబంలో సమాధానం లేకుండా ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం. కానీ ఇంత జరిగిన మన కుటుంబంలో, మన శరీరంలో మనకు ఆరోగ్యము, సమాధానం ఇంత కలుగుతుందంటే దేని వల్ల కలుగుతుంది? మన ఇంట్లో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఉన్నందువలన ఇవన్నీ జరుగుతుంది. హల్లెలూయా. వీటన్నిటిని కాదనుకుని మనం వెళ్ళిపోయామనుకో, ఒక్కొక్కసారి మన దేవుడు కూడా ఏం చేస్తారంటే చేయడం చేస్తారు. కానీ అంతవరకు దేవుడు మనల్ని ఎప్పుడు పట్టుకునే దేవుడు, అంత ఈజీగా చేయడు కానీ మనం చేయాల్సిన కార్యము ఆయన మాటని శ్రద్ధగా వినాలి,
పరిశుద్ధాత్మ దేవుడు మాటకి, ఆయన స్వరానికి మనము లోబడాలి. హల్లెలూయా. మనం ఎంత లోబడుతున్నామో అంత మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం. హల్లెలూయా. మనం ఎంతగా ఆయనకు లోబడతామో అంతగా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు ఒక నచ్చినవి చేస్తారా, లేక నచ్చినవి చేస్తారా? నచ్చినవే చేస్తారు. మీకు నచ్చినవి ఏదైనా చేస్తారా? చేయడం. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా వంట వండినా నచ్చిందే చేస్తారా, లేదా నచ్చింది ఏదైనా ఒకటి చేసి పెట్టి తినని ఫోర్స్ చేస్తారా? ఇదే ఉంది తినని పెట్టేస్తారా? లేదు. అంటే ఈ కార్యాలలోనే మనకు నచ్చినవి ఎన్నో కార్యాలు మనకు నచ్చినవి మనం చేసుకుంటున్నాం. అట్లానే దేవుడికి ఒక సంకల్పం, దేవుడి నిర్ణయము, దేవుడికి ఒక ఆశ అవన్నీ ఉంటాయి కదా, అవి నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలి. హల్లెలూయా. వాటిని నెరవేర్చే పిల్లలుగా ఉండాలి. మన బైబిల్లో ఎన్నో భక్తులు మనం చూస్తాం. దావీదుని చూస్తాం, మోషేని చూస్తాం. వీళ్ళందరూ ఒక్కొక్క పేరు పొందిన వాళ్ళు. ఆమేన్. ఆయనకి ప్రీతిగా ఉండి, ఆయన చెప్పే ప్రతి మాటలకు లోబడి, ఆయన ఆరాధించి, ఆయన కృతజ్ఞత మనసుతో ఉండి, ఆయన దగ్గర ఒక మంచి పేరు, ఒక బిరుదు పొందిన వాళ్ళు. హల్లెలూయా. ఎప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయనకి మనం ప్రీతికరంగా ఉన్నప్పుడు, ఆయన చెప్పిన కార్యాలు, ఆయన చెప్పిన మాటలు మన మనసు నుంచి నడిచినప్పుడు మనకి వెను కలుగుతుంది. హల్లెలూయా. ఏది కూడా మనకి ఈజీగా దొరకదు కదా. ఏదైనా మనకి ఈజీగా ఇచ్చేస్తారు. ఎవరైనా మీరు దారి అక్కడికి వెళ్తున్నారు, ఏదో ఊరికి పైన వెళ్తున్నారు, అప్పుడు సడన్ గా వచ్చి ఒకళ్ళు వచ్చి మీరు ఏదో వచ్చి 10,000 ఇస్తారా? ఇవ్వరు. మనం ఏదైనా ఆ 10,000 మనం పొందుకోవాలంటే దానికి ఏదైనా ఒక కార్యాలు మనం చేసి ఉండాలి, దానికి తగిన పని మనం చేసి ఉండాలి. అట్లనే కానీ అది న్యాయం. ఈ లోక రీతిగా చూస్తే మనం ఏదైనా చేసి ఉంటేనే మనకి ఏదైనా ప్రతిఫలం ఇస్తారు. కానీ దేవుని న్యాయం చూస్తే, మనము పాపులుగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేశారంటే, ఆయన మనం ఈ లోకంలో మనల్ని ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఇప్పుడు రేపు ఎన్నడూ మారినది. హల్లెలూయా. అందువల్ల మనం ఇక్కడ రక్షించబడి, ఇక్కడ మనం ఈ సంఘానికి చేర్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఒకవేళ మీరు ఆ పాపంలో పడి చేయరాని చేసి మళ్ళీ మీరు ఏమని అడుగుతారు? దేవుడా నన్ను క్షమించని అడుగుతారు కదా. అప్పుడు అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన పిల్లలైన మిమ్మల్ని ఆయన అంగీకరించి ఖచ్చితంగా క్షమించుతాడు. కానీ ఆయన మీరు పాపం చేసిన వారు మరలా ఏమవుతారంటే, ఆయన మీ కొరకు మరలా ఏమవుతారంటే సిలువలో ఎక్కి మళ్ళీ మీకోసం మన కోసం బలి అవ్వరు. ఇవన్నీ 2000 సంవత్సరం ముందుగానే మనకి ఏం చేశారంటే, యేసయ్య దేవుడు తన సొంత కుమారుని యేసయ్యని ఈ లోకానికి పంపించి మనం ఏం చేశాడంటే, తన సిలువలో కలిగిన త్యాగం ద్వారా మనకి రక్షణ కలుగు చేసి మనం నీతిమంతులుగా మార్చేదిగా మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ చేత మనల్ని ఈ వాక్యం మనం చదివినట్లుగా ముద్రించబడ్డాం. హల్లెలూయా. ఇంత ముద్రించబడిన మనము, నేను ముందుగా చెప్పినట్టుగా, మొదటిగా కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధ ఆత్మ దేవుడి మాట అనుసరించే వారంగా లేదా లోబడే వారంగా మనం ఉండాలి. కానీ ఇవన్నీ కలిగింది ఎట్లా మనం అనుకుంటే, మన సొంత ప్రార్థన, మనం చేసే ఎన్నో మంచి క్రియల వల్ల కలిగింది కాదు. హల్లెలూయా. ఇక మనం ఇంకోటి వచనం ఉంటుంది ఇక్కడ, we are saved by grace through faith అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? రెండో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 చదువుతారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇక్కడ పౌలు గారు క్లియర్ అవుతున్నా, మనం రక్షించబడింది ఎట్లా? దేవుని కృప చేత మనం రక్షించబడ్డాం. హల్లెలూయా. ఇందులో మన త్యాగమో
మన సొంత క్రియలో ఏది కాదు. దేవుని వల్ల, దేవుని కృప వల్ల మనం రక్షించబడ్డాం. ఇది దేవుని వల్ల కలిగిన, ఇది దేవుడు మనకి ఇచ్చిన వరం. హల్లెలూయా. ఎవరు మనము మన సొంత కార్యాలను బట్టి మనం అతిశయించకూడదు. అతిశయించడానికి ఇక్కడ వీలు లేదు. ఏమంటే మనం యెషయాలో ఒక మాట ఉంది, మనం చేసే ప్రతి మంచి కార్యాలు అది దేనికి పోలుస్తుంది అంటే మురికి గుడ్డలతో దానికి పోలుస్తున్నాడు. మనం ఎంత ఈ లోకంలో మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా దాని వల్ల మేము రక్షించబడ్డాము, దాని వల్ల మనం దేవుడిలోకి వచ్చాము అనేది కాదు. దీనికంటే యేసయ్య మనకు ఎంతో త్యాగం చేశాడు. హల్లెలూయా. దేవుడు అంటే మన పాపము అనేటప్పుడు అబద్ధాలు చెప్పేది, లేదా బూత్ మాటలు మాట్లాడేది, లేదా ఒకరికి దొంగతనం చేసేది, ఇవే మనం ఏమనుకుంటున్నాం అంటే ఆ పాపాలు అనుకుంటున్నాం. కానీ దేవుడి దృష్టిలో పాపం అంటే ఆయన స్థితి నుంచి ఒక మెట్టు మనం దిగేదే పాపం. ఆయన మాటని దాంట్లో ఆ మాటను మనం అనుసరించకుండా దాన్ని మీరకమే పాపం. కానీ ఇట్లా ఉన్న మనల్ని దేవుడు ఎందుకు జగపునాది వేయబడక ముందు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు మనం రక్షించాడు, ఎందుకు మరలా ఆయన తాతో చేర్చుకోవాలనుకుంటున్నాడంటే అదే ఆయన ప్రణాళిక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆదికాండంలో మనం చదివినట్లుగా 6 రోజులు 7 రోజులు అన్ని సృష్టినంతా సృష్టించి లాస్ట్కి ఎవరిని సృష్టించాడు? మనిషిని. హల్లెలూయా. అప్పుడు దేవుని ప్రణాళిక ఏంటి? ఒక మనిషిని సృష్టించాలనేది ఒక ప్రణాళిక. అప్పుడు ఆ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఒక తలంపు ఉంది, ఒక మనిషిని ఆదామును మనం సృష్టించాలి అని. అదేలాగా ఎందుకు ఆదామును సృష్టించాడు? మొదటిగానే సృష్టించవచ్చు కదా. ఫస్ట్ ఆదాముని సృష్టించి ఆ తర్వాత ఆయన కావాల్సినవి ఇవ్వచ్చు కదా. ఇవ్వలేదు. ఆయన మొదటి ఆదాముకి ఏమేమి కావాలో అన్ని సమకూర్చి అన్ని చేసి ఆ తర్వాత ఎవరు నిర్మించాలంటే ఆదాముని చేతితో చేశాడు. తన శ్వాసని ఊది ఆదాముకి ఒక మంచి జీవం ఇచ్చాడు. అదేలాగా మనము కూడా ఏసి ఏం చేశాడంటే పాపంలో ఉన్న మనము బైబిల్ మనకి ఏం చెప్తుందంటే ఒక పత్రికలో పౌలు చెప్తారు, మనం దేవునికి ఏమై ఉన్నామంటే విరోధులుగా ఉన్నాం. దేవునికి విరోధులుగా ఉన్న మనల్ని తన సొంత పిల్లలుగా మరలా తనతో చేర్చుకోవాలని యేసయ్య చేసిన త్యాగం వల్ల మనం ఏం చేయబడుతున్నాం అంటే పరిశుద్ధులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన కార్యాలు మన వల్ల కలిగినది కాదు. నేను చెప్పవలసింది అదే. ఇది మన వల్ల కలిగినది కాదు, మన క్రియల వల్ల కలిగినది కాదు. ఇది దేవుని వరము. హల్లెలూయా. దేవుని కృప చేత మనం రక్షింపబడిన తర్వాత పరిశుద్ధ ఆత్మ చేత మనం ఏం చేయబడుతున్నాం? ముద్రించబడుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత ముద్రించబడిన మనము ప్రతిసారి ఏం చేయాలంటే దేవుని ఆ పరిశుద్ధాత్మ స్వరానికి మనం లోబడాలి. ఆయన మాటలు అనుసరించి మనం ముందుకు నడవాలి. హల్లెలూయా. చిన్న సమయం అయిపోయింది. ఈ కొంచెం మాట మీ హృదయంలో బాగా నాటబడాలి. దీంట్లో మీరు బాగా నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండి ఆల్రెడీ దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటినీ మీరు ఇంకా అనుభవించేదానికి మనం ఏం చేయాలి? దానికి ఎంతో ప్రయత్నం చేసేది కాదు, కానీ మనము వాటికి ఒక మంచి మాట తెలుగు తమిళ్లో ఉంటుంది, సడన్ గా తెలుగులో రానుంటుంది. అంటే దాన్ని అంగీకరించే మనస్సు మనకి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా.